విడుదలైన 4 రోజులకే దేశవ్యాప్తంగా మేజర్ బాక్సాఫీస్ రికార్డుల్ని తుడిచిపెట్టేసింది బాహుబలి ది కంక్లూజన్ సినిమా. రాజమౌళి దర్శకత్వంలో బాహుబలిగా ప్రభాస్ నటించిన ఈ సినిమా మొదటి వారాంతరానికే 300 కోట్ల రూపాయలకు పైగా వసూలు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రభాస్ 5 ఏళ్ల పాటు పూర్తిగా బాహుబలి ఫ్రాంచైజీకి అంకితమైపోయాడు. అయితే ప్రభాస్ ఇవేం ఆలోచించలేదు. బాహుబలి 1 విడుదలైన టైంలో ఓ న్యూస్ ఏజెన్సీకి ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రభాస్ రాజమౌళి అడిగితే ఏకంగా 7 ఏళ్లు కూడా అంకితమైపోవడానికి నేను రెడీ అంటూ ప్రకటించాడు. దట్ ఈస్ ప్రభాస్. 2012లో వచ్చిన ఈశ్వర్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ వర్షం, బిల్లా, ఛత్రపతి, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్ని తన ఖాతాలో వేసుకున్నాడు. బాహుబలి 1, బాహుబలి 2 సినిమాలతో ఇప్పుడు ఆల్ ఇండియా స్టార్ అయిపోయాడు. బాహుబలి అలియాస్ ప్రభాస్ కు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన అంశాలు. ప్రభాస్ ది సూపర్ స్టార్. సౌత్ ఇండియాలో ప్రభాస్ ఇప్పుడు సూపర్ స్టార్ అయిపోయాడు. 15 ఏళ్లుగా ఎన్నో హిట్స్ అందుకున్న ఈ నటుడు బాహుబలి ఫ్రాంచైజీతో టోటల్ సౌత్ కు హాట్ ఫేవరెట్ గా మారిపోయాడు. చాలా మంది ఇప్పుడు ప్రభాస్ ను సూపర్ స్టార్ అని సంబోధించడం ప్రారంభమైంది. రాజమౌళితో అనుబంధం. ఛత్రపతి సినిమాతో రాజమౌళి ప్రభాస్ అనుబంధం ప్రారంభమైంది. 2005లో వచ్చిన ఛత్రపతి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. తర్వాత వీళ్ళిద్దరి కాంబోలో వచ్చిన బాహుబలి 1, బాహుబలి 2 సినిమాలు ఆల్ టైమ్ హిట్స్ గా నిలిచాయి. బాహుబలి కోసం 5 ఏళ్ల అంకితం. బాహుబలి ఫ్రాంచైజీ ప్రారంభమైనప్పటి నుంచి వేరే సినిమాకు సంతకం చేయలేదు ప్రభాస్. 5 ఏళ్ల పాటు పూర్తిగా బాహుబలి ప్రాజెక్టుకి అంకితమైపోయాడు. రాజమౌళి అడిగితే మరికొన్ని సంవత్సరాలు పనిచేయడానికి కూడా తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నాడు ప్రభాస్. బాహుబలి కోసం శ్రమించిన విధానం. బాహుబలి కోసం ప్రభాస్ కష్టపడ్డం అంత ఇంత కాదు. బాహుబలి పాత్ర కోసం 22 కిలోలు పెరిగిన ప్రభాస్ అదే సినిమాలో శివుడి క్యారెక్టర్ కోసం అమాంతం బరువు తగ్గాడు. బాహుబలి ది కంక్లూజన్ లో అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి పాత్రలో కనిపించిన ప్రభాస్ బాహుబలి క్యారెక్టర్ కోసం 105 కిలోలు బరువు పెరిగాడు. ప్రభాస్ ఓ పుస్తక ప్రియుడు. సినిమాలు, జిమ్ కాకుండా ప్రభాస్ కు ఇష్టమైన మరో పని పుస్తక పఠనం. అవును, పుస్తకాలు చదవడం అంటే ప్రభాస్ కు చాలా ఇష్టం. ఇంట్లో ఒక పెద్ద లైబ్రరీనే మెయింటైన్ చేస్తున్నాడు ప్రభాస్. క్రీడా ప్రేమికుడు. ప్రభాస్ కు ఆటలంటే చాలా ఇష్టం. జిమ్ లో చేసే వర్కౌట్స్ కంటే ప్లే గ్రౌండ్ లో ఆడే ఆటలనే ఎక్కువగా ఇష్టపడతాడు. మీకు విషయం తెలుసా? బాహుబలి సినిమాలో యుద్ధ సన్నివేశాల కోసం ప్రభాస్ జిమ్ లో వర్కౌట్ కంటే గ్రౌండ్ లో వాలీబాల్ ఎక్కువగా ప్రాక్టీస్ చేశాడు. యుద్ధ సన్నివేశాల్లో నటించడానికి వాలీబాల్ బాగా పనికొచ్చిందంటున్నాడు ప్రభాస్. ఒత్తిడిని దూరం చేయడానికి వాలీబాల్ కు మించిన సాధన లేదంటాడు ఈ హీరో. అందుకే టైం దొరికినప్పుడల్లా స్నేహితులతో సరదాగా వాలీబాల్ ఆడుతుంటాడు. ఫిట్నెస్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టే ప్రభాస్ దేహ దారుఢ్యం కోసం కొండలు గుట్టలు ఎక్కేస్తుంటాడు. మొహమాటస్తుడు. ఆర్భటాలకు పోకుండా సాధారణంగా ఉండటం ప్రభాస్ కు అలవాటు. వివాదాలకు దూరంగా ఉండే అతి కొద్ది మంది హీరోల్లో ఒకడు. ఎన్ని హిట్స్ వచ్చినా, ఎంత స్టార్డమ్ పెరిగినా ఎలాంటి భేషజాలకు పోకుండా అందరివాడిలాగా ఉండడం ప్రభాస్ గొప్పతనం. పెళ్లి ఆలోచనలో ప్రభాస్ కు సంబంధించి చాలా మంది అట్రాక్ట్ చేస్తున్న ఎలిమెంట్ ఇది. ఇప్పటివరకు ఈ హీరోకు దాదాపు 6,000 పెళ్లి ప్రతిపాదనలు వచ్చాయి. అయితే బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న కారణంగా ఇప్పటి వరకు వచ్చిన అన్ని ఆఫర్లను తిరస్కరించాడు ప్రభాస్. తిరుగులేని డెడికేషన్. ఓ సినిమాకు కమిట్ అయితే దానికి పూర్తిగా అంకితమైపోతాడు ప్రభాస్. బాహుబలి 1 రిలీజ్ తర్వాత 10 కోట్ల రూపాయల యాడ్ ఆఫర్ వస్తే తిరస్కరించాడు. దీంతో పాటు పలు బాలీవుడ్ ఆఫర్లు కూడా వద్దనుకున్నాడు. సినిమాపై ఫోకస్ మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో ఎన్ని ఆఫర్లు వచ్చినా నో చెప్పాడు. ప్రకృతి ప్రేమికుడు. పక్షుల్ని పంజరంలో బంధించడానికి ప్రభాస్ పూర్తి వ్యతిరేకి. తన ఇంట్లో ఉన్న గార్డెన్లో చాలా రకాల పక్షుల్ని స్వేచ్ఛగా పెంచుతున్నాడు ప్రభాస్. బాహుబలి 2 సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న ప్రభాస్ ప్రస్తుతం సాహో సినిమాపై ఫోకస్ పెట్టాడు. త్వరలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తాడు. వచ్చే ఏడాది ఏప్రిల్లో సాహో విడుదల కానుంది. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.